మత సామరస్యాన్ని, మైనారిటీ మతస్థుల శ్రేయస్సును కోరుకుంటున్న భారత పౌరులు ఏ ప్రాంతం వారైనా, ఏ మతం వారైనా బెంగాల్ ఘటనలకు వ్యాఖ్యలు పడుతున్నారు. వక్ఫ్ చట్టంపై నిరసనలు, ఆందోళనలు, ప్రభుత్వ ఆస్తులపై దాడులు, భిన్న సామాజిక వర్గాల పరస్పర దాడులతో పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా అట్టుడికిపోతోంది. గత మంగళవారం నాడు ప్రారంభమైన ఈ అరాచక కాండ ఇప్పటికీ తగ్గుముఖం పట్టలేదు. కొత్త వక్ఫ్ చట్టంపై ప్రజల్లో నెలకొన్న గందరగోళమే ఈ అలజడికి దారితీసిందని చెప్పొచ్చు. చట్టాన్ని తీసుకొచ్చిన జాతీయ పాలకపక్షం వారు గాని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ గాని ప్రజల్లో ఆ చట్టంపై ఒక స్పష్టమైన అవగాహన కల్పించేందుకు శ్రద్ధ చూపకపోగా పరస్పర ఆరోపణలు చేసుకోవడం పరిస్థితులు దిగజారిపోయేందుకు ఆస్కారం ఏర్పడింది. రాజకీయ అవకాశవాదానికి పాలనా యంత్రాంగ వైఫల్యాలు తోడవడంతో ముర్షిదాబాద్ జిల్లాలోనూ, బెంగాల్లోని ఇతర ప్రాంతాల్లోనూ తీవ్ర అవాంఛనీయ పరిస్థితులు నెలకొన్నాయి. హిందువులు, ముస్లింలు ఇరు వర్గాలు ఈ ఆందోళనలు, హింసాకాండకు బాధితులవుతున్నారు. ఏ ఒక్క మత సమూహాన్ని ఈ చర్యలకు పూర్తి బాధ్యులుగా చేయడం సత్యాన్ని గౌరవించడం అవదు. స్వతంత్ర భారతదేశంలో మునుపెన్నడూ లేని విధంగా ముస్లిం పౌరులు సమస్త విషయాల్లోనూ వివక్షకు గురవుతున్న తరుణంలో ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ చట్టం 2025ను తీసుకొచ్చింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆ బిల్లును హడావుడిగా ఆమోదింపజేసింది. రాజ్యాంగం పరిభాషలో ఉన్న ఈ సవరణ చట్టం వాస్తవంగా ముస్లింలను ఆర్థికంగా దెబ్బతీసే చట్టం, మతపరంగా వారిని అగౌరవపరిచే చట్టం అనడంలో సందేహం లేదు. ముస్లింలను అణచివేసేందుకు ఉద్దేశించిన చట్టం. మత ధర్మం ప్రకారం విశాల సమాజం శ్రేయస్సుకై దానం చేసిన ఆస్తి వక్ఫ్. మరి ఆ ఆస్తుల నిర్వహణకు సంబంధించిన బోర్డులో ఆ మతానికి చెందిన వారే ఉండడం న్యాయం కదా? ఇతర మతస్థులకు అందులో భాగస్వామ్యం కల్పించడంలో ఔచిత్యమేమిటి? ఆక్రమణకు గురైన వక్ఫ్ భూములను కబ్జాదారులకు అప్పగించేందుకు ఈ కొత్త చట్టం దోహదం చేయడం లేదు. రాజ్యాంగ నైతికత ఏమైనట్టు? మరి మెజారిటీ మతస్థుల ఆస్తుల నిర్వహణకు కూడా ఇటువంటి నిబంధనను నిర్దేశిస్తారా? సమన్యాయాన్ని పాటించి మత స్వేచ్ఛకు తోడ్పడే చట్టం మాత్రమే భారత రాజ్యాంగ విహితమైనది. ఒక విజ్ఞుడు అన్నట్టు ఈ దేశ చరిత్రలో ముస్లింల స్థానం పాదసూచిక ప్రాయమైనది ఎంతమాత్రం కాదు. మన సమున్నత చరిత్రకు వారు సహరచయితలు. మరి కొత్త వక్ఫ్ చట్టం వారికి న్యాయం చేస్తుందా? చేయనప్పుడు అది ముస్లింలకు అన్యాయం చేయడమే కాదు, సహమతస్థులు, తోటి పౌరులకు వాటిల్లిన అన్యాయం విశాల సమాజం శ్రేయస్సును దెబ్బతీయదు. బహుళ మతాలు వర్ధిల్లుతున్న సమాజంలో ప్రభుత్వాలు చేసే చట్టాలు కేవలం అధిక సంఖ్యాక మతస్థుల అభిప్రాయాలను మాత్రమే ప్రతిబింబించినా, లేదా ఇతర మతస్థుల మనోభావాలను మన్నించక వారి ప్రయోజనాలను దెబ్బతీయడానికి ప్రయత్నించినా ఎవరికీ శ్రేయస్సునివ్వదు. కొత్త వక్ఫ్ చట్టం ఇటువంటి అవాంఛనీయ పరిస్థితినే కల్పించింది. మన సమున్నత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సంవత్సరంలో ఇటువంటి చట్టాన్ని తీసుకురావడమేమిటి? ఒకనాడు కవి తిలక్ బాధాతప్త హృదయంతో ప్రశ్నించినట్టు, ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి? బెంగాల్ అసెంబ్లీకి మరో ఏడాది కాలంలో ఎన్నికలు జరగనుండటంతో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తాపత్రయపడుతున్న తృణమూల్ కాంగ్రెస్, బెంగాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారతీయ జనతా పార్టీ సంకుచిత రాజకీయాలకు పాల్పడుతున్నాయి. ఎన్నికల తరుణంలో ఈ తరహా ఆరోపణలు సహజమే అయినప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వాధినేతగా రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా శాంతి భద్రతలను పరిరక్షించడం అనేది ముఖ్యమంత్రి విద్యుక్త ధర్మం. ఈ నైతిక కర్తవ్య పాలనలోనే తనకు, భారత ప్రజాస్వామ్యానికి శుభం సమకూరుతుందనే సత్యాన్ని మమతా దీదీ మర్చిపోకూడదు.